నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీ గణేష. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఓన్లీ మట్టి అండ్ మనకు గడ్డి కట్టెలు యూజ్ చేసి అయితే గణేషులను తయారు చేస్తున్నారు. శ్రీ కుమ్మరి లక్ష్మీ మట్టి గణేష్ ఐడియాలకు సంబంధించిన మనకు ఐడియాలు సంబంధించిన కళాకారు అయితే దీనికి సంబంధించిన అన్నీ కూడా మీకు చాలా డీటెయిల్గా క్లియర్గా అసలు వీళ్ళు గణేష్ను తయారు చేయడానికి ఏం వాడుతున్నారు, ఏం కలర్స్ వాడుతున్నారు అనేది అయితే మీకు చూపిస్తాను. అండ్ దీనికి సంబంధించిన గణేషులు అయితే మనకు 60 to 70% వర్క్ అనేది అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. అండ్ మీరు చూడొచ్చు, ఓన్లీ మనకి ఇది ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు బంక మట్టి లేదా నల్లరేగడి అని అయితే పిలుస్తుంటారు. మీరు ఫ్రెండ్స్, ఈ గణేష్ మట్టి విగ్రహాలకు యూజ్ చేసేది కూడా మొత్తం కూడా ఈ గడ్డి యూజ్ చేస్తారు. అండ్ మనకు గణనాథులకు సంబంధించిన మట్టి అనేది అయితే ఇలా మిక్స్ చేస్తారు. ఇలా మిక్స్ చేసి మనకి ఇక్కడ చిన్న చిన్న వాటికైతే ఇక్కడ ప్రింట్ ఇట్లా తీసుకుంటారు. అచ్చు, దీన్ని మనం తెలుగులో అచ్చు అనుకుంటాం, అచ్చు గుద్దుతారు అన్నట్టు. ఇట్లా అచ్చు తీసుకొని అయితే ఇట్లా తయారు చేస్తారు. వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది కూడా నేను మీకైతే చూపిస్తాను. చూడండి, ఆ మేకింగ్ చేసే విధానం కానీ మొత్తం కూడా హ్యాండ్ మేకింగ్ తోటి అయితే చేస్తుంటారు వీళ్ళు. ఇక్కడ మొత్తం కూడా హ్యాండ్ మేకింగ్, చిన్న చిన్న మనకు డిజైన్కి గణనాథులకు సంబంధించిన విగ్రహాలకు సంబంధించిన డిజైన్ అయితే చేయడానికి ఓన్లీ కొబ్బరి పీసు, కొంచెం బంకమట్టి అయితే యూజ్ చేస్తున్నారు. బంకమట్టితోటి చిన్న చిన్న అచ్చులు తీసుకొని డిజైన్ అయితే చేస్తున్నారు. అది ఏ విధంగా ఉందనేది అయితే మనం ఇక్కడ చూడవచ్చు క్లియర్గా. ఇగో ఇలానైతే మనకు డిజైన్ అనేది ఇట్లా చేస్తున్నారు. హ్యాండ్ మేకింగ్ తోటి ఇలా చేయడం అనేది చాలా టైం టేకింగ్ వర్క్. అండ్ ఇలా చేయడం వల్ల కూడా మనకు పర్యావరణానికి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో దుమ్ము ధూళి ఈ ఫ్యాక్టరీలు వచ్చి ఎటువంటి అంత కాలుష్యం అయిపోతుంది. మళ్ళీ మనం ఇంకా దాన్ని ఇంకా కొంచెం కెమికల్ పెయింట్స్ తీసుకుపోయి వాటర్లో వేయడం వల్ల ఇంకా కొంచెం పర్యావరణానికి అంత హాని చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి మంచి ఈకో ఫ్రెండ్లీ గణేషులను అయితే మీరు తీసుకొని పర్చేజ్ చేసుకొని గణనాథులను మనం పూజించుకోవడం అయితే చాలా బెటర్ అని నా ఆలోచన. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మొత్తం కూడా మనకు ఒక 50 to 70 డిఫరెంట్ మోడల్స్ ఐడియల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కొనాలనుకుంటే మాత్రం పక్కన స్క్రీన్ మీద కూడా మీకు డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళకు కాల్ చేయొచ్చు. వాళ్ళనైతే మనకు పర్యావరణానికి ఎటువంటి హాని కూడా కలగదు. అండ్ చూడవచ్చు, మనకు అన్నీ కూడా కెమికల్స్ యూజ్ చేసి అయితే మనకు గణేషులకైతే పెయింట్ చేస్తున్నారు. వీళ్ళు అట్లా కాదు, మొత్తం కూడా మట్టి, మనకు పశువులు దానగా వేసే ఒక గడ్డి అయితే యూజ్ చేస్తారు. దీనికి సంబంధించేంత మనకు ఒక కట్టెలు అండ్ మనకి ఇక్కడ ఈ చూడొచ్చు, ఇక్కడ పులికి సంబంధించి, ఇక్కడ గణేషులకు సంబంధించి ఇక్కడ మనకు ఇది నేనైతే తట్టుబత్త అనుకుంటున్నా, తట్టుబత్త సంబంధించి అయితే ఇస్తున్నారు. అండ్ ఈ గణేషులు కూడా చాలా గట్టిగా ఉన్నాయి, మొత్తం స్ట్రాంగ్ ఉన్నాయి. దీంట్లో మనకు ఈ పొట్ట భాగం చూసుకుంటే కూడా మొత్తం అయితే దీంట్లో గడ్డి ఉంటుందట. ఈ గడ్డి ఉంటుంది, మనకు పైనుంచి మొత్తం మట్టి వస్తుంది. మనకు ఫినిషింగ్లోనైతే కోల్కతా నుంచి అయితే ఒక మట్టి అయితే తీసుకొస్తారట. ఫినిషింగ్లో మనకు అంటే ఆ మట్టి అనేది ఇంకా కొంచెం స్మూత్గా ఉంటుంది. కాబట్టి ఆ స్మూత్ ఉండడంతో మనకు లాస్ట్ ఫినిషింగ్లో అదైతే యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 6 inches నుంచి 12 feet వరకు అయితే గణేషులు అవైలబుల్గా ఉన్నాయి. గణేషునికి వెనక కిరీటానికి సంబంధించిన ఫ్రేమ్ రావడం వల్ల ఇంకో 2 feet అయితే పెరుగుతుంది. మొత్తం కూడా 12 feet గణేష్ అని అయితే మనం చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం కూడా మనకి ఇక్కడ 6 inches నుంచి 12 feet వరకు అయితే గణేషులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, శంకర్ పార్వతికి మధ్యలోనైతే గణనాథుడు కూర్చొని విధంగానైతే ఉన్నాడు. కింద వచ్చేసి మనకు సింహాసనం అయితే ఉన్నది. దానికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం కూడా ఫ్రేమ్ మంచి యూనిక్గా ఇట్లనైతే ఉంది. ఇది ఏంటంటే మనకు పైన వెనకైతే ఒక ఫ్రేమ్ అయితే వచ్చింది, వెనుకొక ఫ్రేమ్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, శివలింగం మీద అభిషేకం చేస్తున్నట్టుగా గణనాథుడు అయితే కూర్చొని ఉన్నాడు. పైన మనకు త్రిశూలం అనేది అయితే వచ్చింది, పైన త్రిశూలం వచ్చింది. ఇది సంబంధించి మనకు ఆశీర్వాదం ఇస్తున్న హ్యాండ్. కానీ మనకు నార్మల్ గణేషులు తయారు చేసేదానికంటే ఇది కొంచెం కష్టతరమైన పని అనేది అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూడా మొత్తం హ్యాండ్ మేకింగ్ చేతులతోటే చేయాలి. గణేషులు మొత్తం కూడా ప్రింట్ వేస్తారు, ఒక దాంట్లో వేసేసి
ప్రింట్ అయితే తీస్తారు. ఇది అట్లా కాదు, ఓన్లీ హ్యాండ్ మేకింగ్ గణేషెస్. ఇక్కడ చూడొచ్చు బజరంగ్ మీద గణనాథుడు కూర్చొని ఒకటి మనకు శంఖం ఉంటుంది ఒక హ్యాండ్, అంటే ఇంకా మేకింగ్ అయితే కంప్లీట్ కాలేదు కాబట్టి మనకు 4 చేతులలో కూడా ఒక దాంట్లో శంఖం, వివిధ సంబంధించిన త్రిశూలం లాంటివి అయితే వస్తాయి. ఇక్కడ మొత్తం కూడా ఒక 70 to 80 ఐడియల్స్ అయితే ఉన్నాయి. అంటే మనకు 6 inches నుంచి వెళ్ళి 12 feet వరకు గణేషులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మొత్తం మన ఈ గణేశుడు వచ్చి అయితే మనకు ఒక 7 to 8 feet అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి మనకు మూషకం అయితే ఇట్లా అయితే రెడీ అయి ఉన్నది. కాకపోతే మనకు ఫినిషింగ్ టచ్లో అయితే మంచి అట్రాక్టివ్ లుకింగ్స్ అయితే ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనము పర్యావరణానికి అయితే ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు గణనాథులను పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ మనకు లొకేషన్ వచ్చేసి కూడా నాగోల్ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. దానికి సంబంధించిన పిల్లర్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ డైరెక్ట్ మీకు ఇక్కడ సంబంధించిన మేకింగ్ సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా పెడతాను. మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే కూడా కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు అండ్ మీకు లొకేషన్ కూడా సెండ్ చేస్తారు. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు వెనక కిరీటం అయితే కొంచెం అంటే మనకు బంకరేగడి మట్టి కాబట్టి విగ్రహం అనేది అయితే పగుళ్ళు వచ్చింది మొత్తం కూడా. కాకపోతే వీళ్ళైతే లాస్ట్ ఫినిషింగ్లోనైతే అంత క్లియర్గా మంచిగా కంప్లీట్ చేసి ఈకో ఫ్రెండ్లీ పెయింటింగ్స్ కూడా మనకు ఎటువంటి కెమికల్స్ కాకుండా ఈకో ఫ్రెండ్లీగానే పెయింట్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఆ పెయింట్స్ వల్ల కూడా ఎటువంటి హాని అయితే కలగదు పర్యావరణానికి. మెయిన్ మనం ఇటువంటి విగ్రహాలను ఇటువంటి కళాకారులను అయితే మనం ప్రోత్సహించాలి, సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనకు బయట చూసుకున్న విధంగా రేట్లు చూసుకుంటే ఇక్కడ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. 6 inches గణనాథుని విగ్రహానికి వీళ్ళు ఒక 45 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. బయట అదే విగ్రహానికి కూడా 100 నుంచి వెళ్ళి 150 వరకు అయితే తీసుకుంటారట. సో వీళ్ళు మేకింగ్ వీళ్ళే చేస్తారు కాబట్టి వీళ్ళైతే ఛార్జెస్ కూడా చాలా తక్కువ చేస్తున్నారు. మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా నెంబర్కి అయితే కాల్ చేసి మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లక్ష్మీ నరసింహస్వామి అవతారం వచ్చిన ఒక విగ్రహము, పక్కనే గణనాథుడు అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నాడు, బాల గణనాథుడు. చూడవచ్చు ఇక్కడ మనకు సిటీలో మంచి అనుకూలంగా దూరం కాకుండా కూడా ఇక్కడనైతే నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఉంది. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇక్కడికి రండి. అంటే మనకు ఇలాంటి కళాకారులను కూడా మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇప్పుడున్న కాలానికి చాలా పొల్యూషన్ పెరిగి మొత్తం కూడా పొల్యూట్ అయిపోతుంది, గాలి కానీ నీళ్ళు కానీ. కొంచెం ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేస్తే పర్యావరణానికి ఎంతో కొంత మనము పాడు చేయకుండా ఉన్నట్లయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు ఒక 3 feet నుంచి 4 feet ఉన్న గణనాథులను అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా మనకు ముంబై గణనాథుల ఫేస్ అయితే వస్తుంది. అండ్ పెయింటింగ్ వేసిన విగ్రహాలను కూడా మీకు చూపిస్తాను. చిన్న మనకు ఆల్రెడీ అక్కడ 2 feet 3 feet 6 inches నుంచి మొత్తం కూడా రెడీ అయ్యి ఉన్నాయి. కొంతవరకు అయితే పెయింటింగ్ వేసిరు, కాకపోతే ఇంకా కొంత అయితే పెయింటింగ్ వేయాల్సింది ఉంది. దీనికి సంబంధించిన నెంబర్ అయితే డిస్ప్లే మీద అవుతుంది. మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా నెంబర్కి కాల్ చేయండి, మీకు డైరెక్ట్ లొకేషన్ అయితే సెండ్ చేస్తారు. సో మీరు వచ్చి చూడొచ్చు క్లియర్గా దగ్గరుండి. ఇక్కడ చూడొచ్చు మనకి గణనాథునికి సంబంధించిన వర్క్ అయితే ఒక 60% అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్న మైనర్ వర్క్స్ అవుతున్నాయి, అంటే పెయింటింగ్ కూడా పెండింగ్ ఉంది. కానీ చూడడానికైతే చాలా చూడముచ్చటగా ఉన్నాయి విగ్రహాలు మొత్తం కూడా. ఎందుకంటే ఇవి తయారు చేయడం కూడా చాలా కష్టం అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే నేను కూడా మేకింగ్ చేసేటప్పుడు చూపించిన వాళ్ళు మేకింగ్ చేసే విధానం కూడా మీకైతే చూపిస్తా. ఇక్కడ చూడొచ్చు ఇది మనకు ఒక ఫీట్ ఉంటుంది. ఇక్కడ ఉన్న మొత్తం సైజెస్ కూడా 1 feet గణేషులు అయితే ఉన్నాయి. కొంచెం అయితే పెయింటింగ్ వరకు కొంచెం అయినాయి. మిగతా నేను మీకు ముందే చెప్పిన కదా మొత్తం కూడా 6 inches నుంచి కూడా 12 feet వరకు అయితే ఇక్కడ గణనాథులు అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా కొంత మనకు టైం ఉంది కాబట్టి మొత్తం విగ్రహాలు అయితే రెడీ అయినాయి, కానీ పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా రెడీ కాలేదు. పెయింటింగ్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. అవి కూడా మనకు ఒక 10 to 15 daysలో పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు, అంటే ఇక్కడ మీకు ఈజీగా ఒకటి అబ్జర్వ్ చేయండి, వీళ్ళు కంప్లీట్గా మట్టి వాడుతున్నారు కాబట్టి ఇక్కడ విగ్రహాలు మొత్తం కూడా పగుళ్ళు వచ్చినాయి. అంటే ఒరిజినల్ మట్టి వాడడం వల్ల ఇట్లా పగుళ్ళు వస్తాయి అన్నట్టు. ఈ పగుళ్ళు ఏంటంటే మనకు లాస్ట్ ఫినిషింగ్ టచ్లో మొత్తం కూడా అవన్నీ పగులు మొత్తం కూడా తీసేసి మొత్తం ఇంకా క్లియర్గా
చేసేసి పెయింటింగ్స్ చేసేస్తే మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. చూడొచ్చు మనకు ఆ విగ్రహాలకు సంబంధించి బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు, మొత్తం కూడా కట్టెలు అయితే యూజ్ చేశారు. కట్టెలు, గడ్డి, ఓన్లీ మనకు ఒక బంకమట్టి, ఈ 3 మాత్రం యూజ్ చేస్తారు. కాకపోతే లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఫినిషింగ్ మొత్తం కూడా విగ్రహం అయిపోయే దశలో ఉన్నప్పుడే మనకు కోల్కతా నుంచి అయితే ఒక మట్టి అయితే తెప్పిస్తారట, అంటే స్మూత్గా ఉండడం కోసం. ఇవి స్టార్టింగ్ దశలో ఉన్నాయి, మొత్తం కూడా మనకు రెడీ అయిపోయి ఉన్న ఈ విగ్రహాలను అయితే చూసుకోవచ్చు. ఈ మొత్తం కూడా 3 ఫీట్ నుంచి వెళ్ళి 4 ఫీటు 3 ఫీటు అట్లా ఉన్నాయి విగ్రహాలు. అండ్ మనకు ఒక పెయింటింగ్తో సహా మొత్తం కంప్లీట్ అయిపోయిన ఒక 1 ఫీట్ 2 ఫీట్ గణనాథులను అయితే మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఇక్కడ చూడొచ్చు మీకు ఎంత యూనిక్గా ఉన్నాయో, మొత్తం ముంబై గణనాథుని స్టైల్లో ఉన్నాయి. ముంబై గణనాథులు అని మనం ఎందుకు అనొచ్చు అంటే అక్కడ మొత్తం కూడా గణనాథులు ఫేమస్, అండ్ అక్కడ చాలా నీట్గా అండ్ చాలా క్లియర్గా అయితే ఫేసులు కానీ పెయింటింగ్స్ కానీ ఉంటాయి, ఇట్లా క్లమ్జీగా కాకుండా ఉంటాయి. మనం ఇక్కడ చూడొచ్చు మట్టి గణనాథులు ఎంత అందంగా ఉన్నాయో. దీనికి సంబంధించి మీరు ఒకవేళ గణనాథులను చూడొచ్చు, మనకు ఫ్రెండ్లీ ఈకో గణనాథులు అయితే ఇట్లా చూడొచ్చు. పెయింటింగ్ కూడా మరీ ఓవర్ కాకుండా లైట్గా మనకు పాగా సంబంధించి ఒక మనకు ఆరెంజ్ కలర్ వచ్చింది. అండ్ మనకు ఇక్కడ చూడొచ్చు దోతి కలర్ వచ్చేసి మనకు ఎల్లో కలర్ అయితే వేశారు. ఇక్కడ శంఖం కానీ ఇది మొత్తం కూడా చాలా నీట్గా, చాలా యూనిక్గా, చాలా క్లారిటీగా ఉన్నది. ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం మనకు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఈ గణనాథునికి సంబంధించి మొత్తం కూడా కిరీటానికి సంబంధించి గోల్డ్ కలర్ అయితే వేసారు. మొత్తం కూడా మనకు తొండం నుంచి వెళ్ళి కూడా పెయింటింగ్స్ అనేది మనకు మొత్తం కూడా క్లమ్జీ కాకుండా అక్కడక్కడ మాత్రమే యూజ్ అయ్యే దగ్గర మాత్రమే పెయింటింగ్ వేసారు. ఈ పెయింటింగ్స్ కూడా ఎటువంటి కెమికల్స్ కాదు, న్యాచురల్, మొత్తం న్యాచురల్ పెయింటింగ్స్ మాత్రమే ఇవి మొత్తం రెడీ అయిపోయి ఉన్నాయి. చిన్న చిన్న ఫినిషింగ్ టచ్ అయితే ఇంక ఇస్తారట పెయింటింగ్స్ సంబంధించి. ఈ మొత్తం కూడా 1 ఫీట్ నుంచి 2 ఫీట్ మధ్యలో అయితే సైజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గణనాథులకు సంబంధించిన కాస్ట్ అనేది కూడా ఇక్కడ ఆల్రెడీ బోర్డు మీద వీళ్ళు పెట్టిరు. ఈ బోర్డులు అసలు ఎవరు కూడా ఇట్లనైతే బోర్డుల మీదనైతే ప్రైజెస్ పెట్టారు, కానీ వీళ్ళు పెట్టిరు చూడవచ్చు. ఇక్కడ 2 ఇంచ్ నుంచి వెళ్ళి కూడా మనకు 6 ఇంచెస్ వచ్చేసి మనకు 45 రూపీస్ అయితే చెప్తున్నారు. అండ్ 0 ఇంచ్ అంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్ 6 ఇంచెస్ నుంచి అయితే గణనాథులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. 8 ఇంచ్ వచ్చేసి మనకు 65 రూపీస్ కోట్ చేస్తున్నారు. 10 ఇంచ్ వచ్చేసి మనకు 100 రూపీస్ అయితే కోట్ చేస్తున్నారు. 11 ఇంచ్ 120 రూపీస్ ఇట్లయితే కోట్ చేస్తున్నాం, మీరు క్లియర్గా చూడొచ్చు. మొత్తం 19 ఇంచ్ అయితే 450 రూపీస్ కోట్ చేస్తున్నారు. ఇక్కడ 20 ఇంచ్ చూసుకోవచ్చు 550 రూపీస్. మొత్తం మనకు 3 ఫీట్ వచ్చేసి 4000 అయితే కోట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు ఇంత చిన్నగా ఇంత చాలా అట్రాక్టివ్గా మంచిగానైతే గణనాథులను తయారు చేసి అయితే మనకు ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరనే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా సరే ఆ మెట్రోకి వచ్చి కూడా మెట్రో స్టేషన్లో దిగి కూడా మనకు వీడికి నడుచుకుంటూ కూడా రావచ్చు. మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబరు 822 దగ్గరనైతే ఈ మెయిన్ అడ్రస్ ఉంటుంది. మనం అక్కడి నుంచి కూడా నడుచుకుంటానైతే రావచ్చు. గైస్ కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి.